నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. హైదరాబాద్ రవీంద్ర భారతి పాల్కూరి సోమన్న మూల వేదికగా తెలంగాణ భాష సాంస్కృతిక శాఖ నిర్వహిస్తున్న తెలంగాణ ప్రజాకళ 99 రోజుల సంస్కృతి కళారూపాల ప్రదర్శనలో భాగంగా నవ్వుల వారం కార్యక్రమంలో ఖమ్మం జిల్లాకు చెందిన ఎన్ఎస్ ఎంటర్టైన్మెంట్స్ మొగిలి వెంకటేశ్వర్లు బృందం నాగసాయి పరేడ్ సాంగ్స్, మిమిక్రీ శ్రీనివాస్, స్టాండప్ కామెడీ మార్తా రవి, ఉపరి సురేష్, తేజ కామెడీ స్కిట్స్ ప్రదర్శించి ప్రేక్షకులను అలరింపజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ కల్చరల్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ ఏనుగుల నరసింహారెడ్డి, ఏవో విజయ్ కుమార్ కళాకారులకు ప్రశంసాపత్రం అందించి అభినందించారు. ఎక్కడ పడితే అక్కడే నేనప్పులు చేశానే, అప్పులు తెచ్చిన దగ్గర మా గొప్పలు చెప్పానే, అప్పులు తెచ్చిన దగ్గర మా గొప్పలు చెప్పానే. అందిన చోట అందినట్టు అప్పులు ఎన్నో చేశానే, అప్పులు చేసిన నేనేమో హాయిగానే ఉన్నానే, అప్పులు ఇచ్చిన వాళ్ళకు నిదరేదే. నిజమే కదండి, అప్పు తీసుకున్న వాళ్ళు సంతోషంగా ఉంటారు, అప్పు ఇచ్చిన వారు బాధపడుతూ ఉంటారు. అప్పులు ఇచ్చిన వాళ్ళకు నిదరేదే, నా అప్పులన్నీ తీర్చేటి దేవతవే, నా బొక్కలను కాపాడే దేవతవే. ఎక్కడ పడితే అక్కడే అప్పులు చేశానే, అప్పులు తెచ్చిన దగ్గర మా గొప్పలు చెప్పానే. మరి అప్పులు ఎక్కడెక్కడ చేసి ఉన్నామని మనం 10వ తరగతిలోనే 10,000 నేను అప్పు చేశానే, ఇంటర్ చదివేటప్పుడు 20,000 అప్పు తీశానే, డిగ్రీలో నా 40,000, పీజీకైతే 2 లక్షలు అప్పులతోనే చదివానే, ఉద్యోగం కోసం వెతికానే, జాబే రాక పెళ్లి ఒప్పుకున్నానే. అసలు సంగతి ఏంటంటే జాబు రాక అప్పు తీర్చే అమ్మాయి పట్టుకునే లోపల వచ్చే లోపల పెళ్లి ఒప్పుకున్నాను అనమాట. జాబే రాక పెళ్లి ఒప్పుకున్నానే, నా అప్పులన్నీ తీర్చేటి దేవతవే, నా బొక్కలెరగకుండా కాపాడే. ఎక్కడ పడితే అక్కడే నేను అప్పులు చేశానే, అప్పులు తెచ్చిన దగ్గరే మా గొప్పలు చెప్పానే. మరి నేను బాగా చదువుతున్నాను, మంచివాడని చెప్పేసి మా ఊర్లో బాగా ఒక్కొక్కరుగా నాకు అప్పులు ఇవ్వడం జరిగిందండి. మా ఊరిలోని పెద్దోళ్ళంతా తెచ్చుకొని అప్పు పెట్టారే, నేను బాగా చదువుతున్నానని అడిగి మరి అప్పు ఇచ్చారే. ఆ మొగిలి వెంకటేశ్వరరావు 10,000 10 రూపాయలు వడ్డీ అన్నాడే. ఆ వడ్డీ ఎంత ఎక్కువైనా ఆ అప్పే నాకు ముఖ్యమమ్మా, అసలు కన్నా వడ్డీ పరమాయే. నా అప్పులన్నీ తీర్చేటి దేవతవే, నా బొక్కలెరగకుండా కాపాడే. అట్లా అప్పు తీర్చే వ్యక్తి మన జీవితంలోకి వస్తే సంతోషంగా ఉంటుందని ఆ తరుణంలో ఈ పాటని నచ్చడం జరిగింది. థ్యాంక్ యూ. మరో పాటతో మరొకసారి మన నిన్నే నా నాలుగు తినాలని అంటుంది, ప్రతిరోజు ప్రతి పూట నిన్నే వండమంటున్నదే. చికెను 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 తినకుండలేను సెగను. నాటుకోడి మాసం ప్రజలకెంతో ఇష్టం, పులుసు పెట్టుకొని నంచుకు గారెలనే తింటాం, అది రేటి 6 రుచులు పోయేనే మామకులు. ఆదివారం వచ్చిందా నీతోనే విందులు, కులమేదైనా మతమేదైనా అందరూ నిన్ను బాగానే ఇష్టపడతారే. రెస్టారెంట్లోన 5 స్టార్ హోటల్లోన కుల పక్క బట్ల మీద నువ్వు లేకపోతే బేరం ఉండదే. చికెను 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 తినకుండలేము సెకను.
చేసిన 65 పేరు లేదైనా గాని ప్రేమస్సెను చుట్టాలకు స్నేహితులకు ఆతిథ్యం నీతోనే ఫంక్షన్లో పండగలు నువ్వు లేనిది జరగదే సంక్రాంతి అయినా రంగులైనా దసరా అయినా ఏ జాతరేదైనా ప్రతి గుడిసెల నువ్వే కథ బంగ్లాలో నువ్వే డబ్బులున్నా లేకున్నా అప్పు చేసి నిన్ను తింటరే చికెను 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 ఓ చికెను తినకుండలేము చికెను చికెను ఓ చికెను తిన